నేటితో తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగియనున్నాయి. 8 రోజుల పాటు వివిధ అంశాలపై సుదీర్ఘంగా సభలో చర్చ జరగగా ఇవాళ ప్రశ్నోత్తరాలు రద్దు చేసి పలు అంశాలపైన సభ చర్చించనుంది. ముఖ్యంగా నిరుద్యోగులకు శుభవార్త చెప్పేలా సభలో జాబ్ క్యాలెండర్ విడుదల చేయనుంది ప్రభుత్వం. జాబ్ క్యాలెండర్ విధి విధానాలపైన చర్చ సాగనుంది. ఇటు ధరణి హైడ్రాలపైన షార్ట్ డిస్కషన్ చేయనుంది సభ. మరోవైపు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఎపిసోడ్లో మరో ట్విస్ట్ నెలకొంది. ఆయన కాసేపటి క్రితం సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లారు. 3 రోజుల క్రితం కేటీఆర్ను కలిసిన ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డిని నిన్న ఆయన నివాసానికి వెళ్లి మంత్రి జూపల్లి కృష్ణారావు కలిశారు. దీంతో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మనసు మార్చుకున్నట్టు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. విక్రమ్, తెలంగాణ బడ్జెట్ సమావేశాలు మరి కాసేపట్లోనే ప్రారంభం కానున్నాయి. ఈరోజు 9వ రోజు, చివరి రోజు బడ్జెట్ సమావేశాలు ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతాయి. ఈరోజు చూసుకుంటే ధరణి, అదేవిధంగా హైడ్రాకు సంబంధించిన వాటిపై షార్ట్ డిస్కషన్ ఉండబోతుంది. అదేవిధంగా నిరుద్యోగులు చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్న జాబ్ క్యాలెండర్కి సంబంధించి ఈరోజు జాబ్ క్యాలెండర్ విడుదల చేయబోతున్నారు. నిరుద్యోగులకు ఒక రకమైన శుభవార్త అనుకోవచ్చు. జాబ్ క్యాలెండర్ విధి విధానాలపై ఈరోజు సమావేశంలో చర్చించబోతున్నారు. మొత్తంగా ఈరోజు 3 అంశాలపై చర్చించబోతున్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న మున్సిపాలిటీలకు సంబంధించి, ఔటర్ రింగ్ రోడ్ ఉన్న ప్రాంతాన్ని అంతా కలిపి హైడ్రాగా విపత్తుల నిర్వహణకు సంబంధించి ఎదుర్కోవడానికి శివారు మున్సిపాలిటీలకు సంబంధించి విపత్తుల నిర్వహణకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు జిహెచ్ఎంసీలో ఉన్న విపత్తుల నిర్వహణను మొత్తం ఔటర్ రింగ్ రోడ్ పరిధి వరకు విస్తరించేందుకు చేస్తున్న ఏర్పాట్లు, దానిపైన షార్ట్ డిస్కషన్ ఉండబోతుంది. స్వల్పకాలిక చర్చలో ఈ అంశాలపై చర్చించనున్నారు. ధరణికి సంబంధించి చూసుకుంటే ధరణి పోర్టల్ను భూమాతగా మారుస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించి కూడా పోర్టల్కు సంబంధించి, భూమాత పోర్టల్కి సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది అన్న దానిపై కూడా ఈరోజు సమావేశంలో చర్చించబోతున్నారు. ఇప్పటికే రంగారెడ్డి జిల్లా యాచారం మండలానికి సంబంధించి ధరణి సమస్యల పరిష్కారానికి రైతులకు భూ సమస్యలు రాకుండా ఎటువంటి చర్యలు తీసుకుంటారు అన్న దానిపై ఒక మోడల్ రిపోర్ట్ తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆ మోడల్ సంబంధించి ఈరోజు అసెంబ్లీలో చర్చించబోతున్నారు. ఇక గద్వాల ఎమ్మెల్యే ఎపిసోడ్కు సంబంధించి చూసుకుంటే మొన్న కేటీఆర్తో సమావేశమైన గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి మరి ఈరోజు తాజాగా రేవంత్ రెడ్డితో భేటీకి అయ్యారు. మనం చూసుకోవచ్చు, మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి గద్వాల ఎమ్మెల్యేగా ఎన్నికైన కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ రావడం జరిగింది. మళ్ళీ కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ నేతలను కలవడం జరిగింది. మళ్ళీ ఈరోజు తాజాగా రేవంత్ రెడ్డిని కలవడం చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. మొత్తంగా బడ్జెట్ సమావేశాలు చివరి రోజు మనం చూసుకోవచ్చు 3 అంశాలపై చర్చించబోతున్నారు. రైట్ విక్రమ్, థ్యాంక్ యూ.